అతని స్టెప్పులకి ప్రపంచమే ఫిదా అయిపోయింది. అతను బయట అడుగు పెడితే జన సంద్రమే. అతన్ని ఒక్కసారైనా కనీసం చూడాలని పరితపించిపోయేవాళ్లు కోట్లాది మంది ఉన్నారు. రేసజన్ను ఎదిరించి కలబడి నిలబడి సత్తా చాటినోడతను. ప్రిన్సెస్ డయానా కూడా అతని పాటలకు డాన్సులకు పెద్ద అభిమాని. ఆయనెవరో కాదు, కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్. జాక్సన్ అందుకోని అవార్డులే లేవు అన్నట్లు పాటల ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన మైకేల్ జాక్సన్ మరణం ఎప్పటికీ ఓ మిస్టరీనే. అసలు జాక్సన్ నిజంగా మత్తుమందు ఓవర్ డోస్ అయి చనిపోయాడా? పోస్ట్ మార్టం లో ఏముంది? మైకేల్ జాక్సన్ ది హత్య అని ఎందుకు అనుమానాలు వచ్చాయి? తన డాక్టర్ అప్పులే మైకేల్ జాక్సన్ ప్రాణాలు తీశాయా? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. జూన్ 25, 2009 ప్రపంచాన్ని షాక్ లోకి నెట్టిన ఓ ఎమర్జెన్సీ కాల్. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజల్స్ నగరంలోని మైకేల్ జాక్సన్ ఇంటి నుంచి ఆ ఎమర్జెన్సీ కాల్ వెళ్ళింది. అతను శ్వాస తీసుకోవడం లేదు, వెంటనే అంబులెన్స్ పంపండి అని చెప్పారు. మరి ఇంతకీ ఎవరా వ్యక్తి అని ఆపరేటర్ అడిగినప్పుడు మైకేల్ జాక్సన్ అనే పేరు వినిపించగానే పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 50 ఏళ్ల వయసులో ఉన్న ఓ లెజెండ్ ఆ క్షణంలో ప్రాణాల కోసం పోరాడుతూ ఉన్నాడు. మరోపక్క కాల్ చేసిన వాళ్ళు, మేం చెస్ట్ పంప్ చేస్తున్నాం కానీ అతను స్పందించడం లేదని చెబుతున్నారు. ఆ మాటలు విన్నాక అతి వేగంగా టీం వెంటనే అక్కడికి చేరుకుంది. వారు చూసిన సీన్ సాధారణంగా కనిపించలేదు. ఓ లగ్జరీ హౌస్ లోపల మెడికల్ ఎక్విప్మెంట్ ఉన్న గది. 50 ఏళ్ల మైకేల్ జాక్సన్ బెడ్ మీద పూర్తిగా స్పందించకుండా పడుకుని ఉన్నాడు. రెస్క్యూ టీం వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేసింది. కానీ వారి ఎక్స్పీరియన్స్ చెబుతోంది ఇది ఇప్పుడే జరిగినట్టు కనిపించడం లేదని. కాస్త ముందొచ్చిన అతన్ని కాపాడగలిగే వాళ్ళం అనే భావనలో అందరూ స్పష్టంగా ఉన్నారు. అయితే ఆ టైం కి ఆ గదిలో ఓ వ్యక్తి ఉన్నాడు. తనను డాక్టర్ అని పరిచయం చేసుకున్నాడు. పేరు కాన్రాడ్ ముర్రే. అక్కడికి వచ్చిన టీం కి ఇప్పుడే ఇలా జరిగిందని చెప్పాడు. అక్కడున్న రెస్క్యూ టీం కి అనుమానం మొదలైంది. ఎందుకంటే వారు చూసిన పరిస్థితి, పేషెంట్ పరిస్థితి అన్ని కలిపి చూస్తే కొన్ని నిమిషాల ముందు జరిగిన విషయం కాదు. అతను ఎంతసేపు ఇలా ఉన్నాడు, ఎందుకు ఆలస్యంగా కాల్ చేశారు అనే ప్రశ్నలు వెంటనే వచ్చాయి. అలా మైకేల్ జాక్సన్ కేసు మొదటి క్షణం నుంచే ఓ మిస్టరీలాగా మారిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఈ లోపే ఆ న్యూస్ దావాణంలా వ్యాపించేసింది. రోడ్డు మొత్తం మీడియా, కెమెరా అభిమానులతో నిండిపోయింది. అంబులెన్స్ కదలడానికే కష్టమైపోయింది. ఎందుకంటే అతని ప్రతి కదలికను కెమెరాలు ఫాలో అవుతున్నాయి. ఇక ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఎమర్జెన్సీ ఫిజిషియన్స్, కార్డియాలజిస్టులు కలిసి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మొదట్లో ఇది గుండెపోటు అనుకున్నారు. ఎందుకంటే డాక్టర్ ముర్రే హార్ట్ అటాక్ వచ్చినట్లు చెప్పారు. పైగా ఒంటిపై ఎలాంటి గాయాలు గాని, కొట్టిన ఆనవాళ్లు గాని కనిపించలేదు. కాబట్టి ఇది సాధారణ మెడికల్ కేసు అయి ఉంటుందనుకున్నారు. కానీ ఆ తర్వాతే అసలు విషయం చనిపోయింది. మైకేల్ జాక్సన్ అప్పటికే చనిపోయి ఉన్నారు. ఐసీయూ నుంచి బయటకు వచ్చిన డాక్టర్లు మైకేల్ జాక్సన్ చనిపోయినట్లు అనౌన్స్ చేశారు. కానీ అది సాధారణ మరణం అనుకున్నారు. పోలీసులు ఎప్పుడైతే మైకేల్ జాక్సన్ ఇంటికి వెళ్లారో అక్కడి నుంచి మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. మైకేల్ జాక్సన్ పడిపోయినట్లు చెబుతున్న గది చాలా వేడిగా ఉంది. ఫైర్ ప్లేస్ మండుతోంది. అద్దాలు, తలుపుల మీద చిన్న చిన్న నోట్లు, కవిత లాంటి పదాలు కనిపించాయి. బెడ్రూమ్ గందరగోళంగా ఉంది. గది మొత్తం చిన్నపిల్లల వాల్ పేపర్స్ తో నిండిపోయి ఉంది. ట్రీట్మెంట్ రూమ్ లో సరైన మెడికల్ సెటప్ లేదు. ఐవీ స్టాండ్, సెలైన్ బ్యాగ్, కొన్ని మందులు మాత్రమే ఉన్నాయి. ఇది ఒక ప్రొఫెషనల్ మెడికల్ సూట్ కాదు, చాలా రిస్కీ సెటప్. ఇక్కడే పోలీసులకు ఓ ముఖ్యమైన క్లూ దొరికింది. ప్రొపోఫాల్ బాటిల్ నేలపై పడి ఉంది. అదే ఈ కేసులో చాలా కీలక ఆధారంగా మారింది. ప్రొపోఫాల్ అనేది ఆపరేషన్లకు ముందిచ్చే మత్తు ఇంజెక్షన్. దీన్ని సాధారణంగా అనస్థీషియాకు ముందు ఉపయోగిస్తారు. ఇది గాని కాస్త ఎక్కువైతే బీపీ, బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. అంతేకాకుండా హార్ట్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అసలు ఈ ప్రొపోఫాల్ మైకేల్ బెడ్ మీదకు ఎలా వెళ్ళిందని అడగడానికి డాక్టర్ ముర్రేని కలవాలని అనుకున్నారు పోలీసులు. కానీ ఆశ్చర్యంగా అతను మాయమైపోయాడు. ఫోన్ చేసినా నో రెస్పాన్స్. అతని నుండి ముందు వాయిస్ మెయిల్ మాత్రమే వచ్చింది. దీంతో పోలీసులకు ఇదో మిస్టరీలా అనిపించింది. పోలీసులు ముర్రే గురించి వెతికే లోపే అతను వచ్చే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మైకేల్ జాక్సన్ కు ఇన్సోమియా ఉంది. అతను నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడేవాడు. అసలు మైకేల్ జాక్సన్ పరిస్థితి అంత సింపుల్ కాదు. ఆ టైంలో అతని జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ నడుస్తోంది. దిస్ ఈజ్ ది టూర్ కోసం అతను రోజుకు గంటల తరబడి రిహార్సల్స్ చేస్తూ శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయేవాడు. ఇది సాధారణ షో కాదు. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న భారీ కంబ్యాక్ అని చెప్పుకొచ్చాడు ముర్రే. వాస్తవానికి ఆ టైంలో చిన్నపిల్లలపై మైకేల్ జాక్సన్ లైంగిక వేధింపుల కేసు వల్ల కోర్టుల చుట్టూ తిరగటం, అప్పుల బాధలతో చాలా ఒత్తిడికి లోనయ్యాడు. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బయటపడటంతో కాస్త రిలీఫ్ వచ్చింది. దీంతో తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాలని దిస్ ఈజ్ ఇట్ టూర్ కోసం ఒక్కో స్టెప్, ఒక్కో మ్యూజిక్ బీట్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలని అతను తన మీద భయంకరమైన ప్రెజర్ వేసుకున్నాడు. ఆ ఒత్తిడి వల్లే అతనికి నిద్ర పూర్తిగా దూరమైంది. ఈ విషయాలన్నీ కూడా చెబుతుంది ముర్రేనే. మైకేల్ జాక్సన్ కున్న ఇన్సోమియా అనేది కేవలం చిన్న సమస్య కాదు. అది అతని
అతని జీవితాన్ని నాశనం చేస్తున్న పెద్ద సమస్యగా మారింది. రోజులు గడిచినా అతనికి సహజంగా నిద్ర రావడం అసాధ్యంగా మారింది. మొదట్లో సాధారణ మందులు వాడినా అవి పనిచేయకపోవడంతో చివరకు అతను ప్రొపోఫోల్ అనే మత్తు మందు పైన ఆధారపడాల్సి వచ్చింది. ఈ మందును అతను మిల్క్ అని పిలిచేవాడు, ఎందుకంటే అది మాత్రమే అతనికి కొన్ని గంటల నిద్రిస్తోంది. కానీ అదే అతని జీవితాన్ని మెల్లగా ప్రమాదంలోకి నెట్టింది. కేవలం ఆయన నిద్రపోవటం కోసం వాలియం, లోరాజపాం, మెడాజలం వంటి మందులు ఇచ్చేవాడిని అన్నాడు డాక్టర్ ముర్రే. కానీ అవి పని చేయకపోవడంతో చివరికి మైకేల్ జాక్సన్ మిల్క్ అని పిలిచే ప్రొపోఫాల్ ను ఇచ్చానని ఒప్పుకున్నాడు. ప్రొపోఫాల్ ఇచ్చి బాత్రూమ్ కి వెళ్లి వచ్చేసరికి జాక్సన్ శ్వాస తీసుకోవడం లేదని, వెంటనే బెడ్ పైనే సిపిఆర్ చేసిన రెస్పాన్స్ లేకపోవడంతో సెక్యూరిటీని పిలిచి 911 కు కాల్ చేయించానని ముర్రే స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే పోలీసులు ఇదంతా నిజమా కాదని క్రాస్ చెక్ చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు, ఫోన్ రికార్డులు చెక్ చేస్తే మరో నిజం బయటపడింది. మైకేల్ కు ముర్రే ప్రొపోఫాల్ ఇచ్చిన తర్వాత బాత్రూమ్ లో కాకుండా ఫోన్ లో మాట్లాడుతున్నాడు, ఈమెయిల్స్ చూసుకుంటున్నాడు. అంటే ముర్రే పూర్తిగా అబద్ధం చెప్పాడు. అంతేకాకుండా ప్రొపోఫాల్ ఇచ్చిన 20 నుంచి 25 నిమిషాల తర్వాత మాత్రమే ఎమర్జెన్సీకి కాల్ చేయించాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మైకేల్ అచేతనంగా పడి ఉన్నా ముర్రే వెంటనే సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేయలేదు. ముందుగా గదిని క్లీన్ చేశాడు. తాను ఇచ్చిన సిరంజలు, మందు బాటిల్స్, ఇతర ఆధారాలన్నింటినీ కూడా దొరకకుండా చేసేందుకు ఓ బ్యాగ్ లో దాచుకున్నాడు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఆ బ్యాగ్ దొరికిపోయింది. దీంతో డాక్టర్ ముర్రే చెప్పిందంతా పూర్తిగా అబద్ధం, కేవలం తనను కాపాడుకోవడం కోసం చేసిన ఓ కవరప్ అని పోలీసులు అర్థం చేసుకున్నారు. ఇక టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చేసరికి అసలు నిజం బయటపడింది. మైకేల్ ది సాధారణ మరణం కాదు, హోమిసైడ్ అని తేలింది. దీనికి కారణం ప్రొపోఫాల్ ఓవర్ డోస్ అని క్లియర్ గా రిపోర్ట్ లో ఉంది. అంటే ఇది సహజ మరణం కాదు, మరొకరి చర్య వల్ల జరిగిన మరణం. అయితే ఇది ప్రణాళికాబద్ధమైన హత్య కాదు, డాక్టర్ ముర్రే చేసిన తీవ్ర నిర్లక్ష్యం, తప్పిదాల వల్ల జరిగిన హత్య అని తేలింది. పైగా మైకేల్ జాక్సన్ ఒంట్లో ఓ పెద్ద జంతువుని పడగొట్టేంత ప్రొపోఫాల్ డోస్ ఉందని టాక్సికాలజీ డాక్టర్లు చెప్పారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ డోసు ఎంత ఇంజెక్ట్ చేశారు. పైగా మైకేల్ జాక్సన్ కు ప్రొపోఫాల్ ని సరైన పద్ధతిలో ఇవ్వలేదు. ఒక ఐవీ బ్యాగ్ లో బాటిల్ పెట్టి గ్రావిటీ ద్వారా డిప్ అయ్యేలా చేశాడు. అలా చేయడం చాలా ప్రమాదకరమని, అది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని మైకేల్ టాక్సికాలజీ రిపోర్ట్ తయారు చేసిన డాక్టర్లు చెప్పారు. అసలు ప్రొపోఫాల్ ఎలా వచ్చిందన్న యాంగిల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మైకేల్ జాక్సన్ గర్ల్ ఫ్రెండ్ అడ్రస్ కి గ్యాలన్లలో ప్రొపోఫాల్ మందు షిప్పింగ్ అయినట్లు తేలింది. ఇలా జరగటం సాధారణ విషయం కాదు. అలాగే డాక్టర్ ముర్రే వ్యక్తిగత జీవితం కూడా బయటపడింది. అతనికి భారీగా అప్పులున్నాయి. అయినా కూడా లగ్జరీ లైఫ్ కోసం ఇంకా అప్పులు చేశాడు. చాలా మందితో సంబంధాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా ఉన్నాయి. మైకేల్ జాక్సన్ తన దిస్ ఇస్ ఇట్ టూర్ కోసం బిలియన్లలో డబ్బులు తీసుకున్నాడు. ఇదంతా కూడా ముర్రేలో ఓ భయంకరమైన ఆలోచన వచ్చేలా చేసిందని అనుమానాలు మొదలయ్యాయి. మైకేల్ దగ్గర ఉన్న డబ్బుతో తన అప్పులు తీరిపోతాయన్న ఉద్దేశంతో ఇలాంటి పని చేశాడన్న ఆరోపణలు కూడా మొదలయ్యాయి. అయితే మైకేల్ జాక్సన్ చనిపోయే ముందు రోజు రాత్రి రిహార్సల్స్ చేశాడు. అతను అర్ధరాత్రి సమయంలో రిహార్సల్స్ పూర్తి చేసి తన ఇంటికి తిరిగి వెళ్లాడు. గంట లోపు అక్కడికి రమ్మని తనకు మైకేల్ టీం నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పాడు ముర్రే. ఆ రోజు రాత్రంతా నిద్ర రాక మైకేల్ ఇబ్బంది పడ్డాడని, మరుసటి రోజు ఉదయం 10 గంటలైనా నిద్ర రాకపోవడంతో మైకేలే ప్రొపోఫాల్ ఇవ్వమని బ్రతిమలాడాడని ముర్రే స్టేట్మెంట్ ఇచ్చాడు. మొత్తానికి కేసు కోర్టుకెళ్లింది. ముర్రే తాను నిర్దోషిగా చెప్పుకున్నాడు. కానీ ఆధారాలు బలంగా ఉన్నాయి. ఫోన్ రికార్డ్స్, టాక్సికాలజీ రిపోర్ట్లు ఇలా అన్ని అతనికి వ్యతిరేకంగా ఉండడంతో ముర్రేని దోషిగా తేల్చిన జ్యూరీ 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలా ప్రపంచాన్ని తన పాటలతో ఊపేసిన మైకేల్ జాక్సన్ ప్రశాంతమైన నిద్ర కోసం చేసిన ప్రయత్నం అతని శాశ్వత నిద్రలోకి పోయేలా చేసింది. అతని మరణం తర్వాత ప్రపంచం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. కోట్లాది మంది అభిమానులు అతన్ని గుర్తు చేసుకున్నారు. కానీ కొన్ని ప్రశ్నలు ఇప్పటికీ మిగిలిపోయాయి. ఒక లెజెండ్ ను కాపాడాల్సిన వ్యక్తే అతని జీవితాన్ని ముగించాడా? ఎందుకు ఆ పని చేశాడు? ఎవరి కోసం చేశాడు? డబ్బు కోసమే ఇదంతా జరిగిందా? ఆ రోజు అతను తలుచుకుని ఉంటే మైకేల్ జాక్సన్ ని బ్రతికించేవాడా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.